మరి రేవంత్ రెడ్డి ఏమైనా చేస్తాడా రమ్మంటే వస్తాను నేను పోలే ఇంకా కేసు నడుస్తుంది కానీ ఆయన కేసు దిగుతుందా ఉడుతుందా బాధలు వచ్చినాయి, అన్ని కష్టాలు ఉన్నాయి మాకైతే. మా మనము తలకుంట భూమికే కష్టం వచ్చింది. ఆ భూమి అలా 6-7 కోట్లకు ఎకరం మా భూమి. టాటా కంపెనీకి కిలోమీటర్న్నర ఉంటుంది. అంతా దెబ్బ కొట్టిండు, మమ్మల్ని మోసం చేసిండు అంతా. మా భూమి కింద మా ఆయనకు వస్తుంది. ఏమో 4,000 ఇస్తా అంటుండట, ఎడొస్తాయో మరి. అవి లేవు నాన్న, చేస్తలేడుగా మరి. ఇప్పుడు ఈయన వచ్చే కాడి నుంచి బాగానే ఉంది కానీ ఆయన చేసింది ఈయన కులగొట్టకం అంతా దెబ్బ వచ్చింది. ఇంటికి మోసం అంతా ఇంతే వచ్చింది. అటు రాసిపోయింది, ఈయన కులగొడుతుండే అంత మోసం ఈయనకి. పిరిపాస్ వేస్ట్ పెట్టిండు బిడ్డ, వేస్ట్. ఎందుకంటే కండక్టర్ డ్రైవర్లకు కూడా ఎక్కితందుకు కూడా ఒప్పుకోలేవు, ఎక్కనిస్తలేరు. బియ్యం రేట్లు నిలబడితే అయితే ఉరుకుతూనే ఉర్రాలు, ఒక్కరు కూడా సరిగ్గా ఆపుతూనే లేరు. వేస్ట్ పెట్టిండు, కిరాయింటేనే బెస్ట్ ఉండే. నిజంగా చెప్తున్నాను, దండుగా అది. మా భూమి అయితే ఏమైతే అలగబడుతుంది నాయన, మాకైతే కష్టకాలం ఉంది. చేసుకొస్తుండు చంద్రబాబు నాయుడు గారు మా భూమి అవుటర్ రింగ్ అది ఆడబోయి పార్కు రాసిండు. లంజవాడుకు 5-15 సంవత్సరాలు అవుతుంది. ఆ భూమి ఇవాళ 3-4 కోట్ల భూమి తీసుకొని ఇవాళ ఈ గతి పట్టింది నాకు రాసి. మరి ఈయన వచ్చాడు, ఈయన మంచిగా చేశాడా మరి? ఏడిచ్చాడు 7 లక్షలు ఇస్తాడు ఎకరకు. 7 లక్షలకు గుంట భూమి కూడా రాదు. అప్పుడు 5-6 లక్షలు ఉంది. 5-6 లక్షలకు 7 లక్షలు అని ఒప్పుకుండు. నాకు ఎప్పటి నుంచి వస్తుంది, 20 ఏళ్ళ మా ఆయన చచ్చిపోయి అప్పటి నుంచి వస్తుంది. 4,000 ఇంకా రాలే, వస్తాయట. ఎట్లా సార్ అట్లే ఉంది. బస్సులో ఒకటి చేసిండు, ఇంకేం చేయలే, ఇంకేం చేస్తాడు ఇక. ఏమో కానీ మాకైతే గేమ్ వస్తలేవు, కరెంట్ వస్తలేదు, గ్యాస్ 500 అన్నాడు, అది వస్తలేదు. మాకైతే కరెంట్ బిల్లు కడతానే మనం 1000 అంతే. తిండికే ఎందుకమ్మ, తిండి ఏది తింటా తింటాం అంతేగా అమ్మ. వేస్తుంది పిల్లలకు సౌలత్ అయితే బాగా. పిల్లలకు ఫీజులు, చదువున్న ఫీజులు ఎక్కువ అవుతున్నాయి, కాలేజీలో ఫీజులు ఎక్కువ అవుతున్నాయి. ఎంతకంటే కష్టం చేసి కడతారు, అవి ధరలు దించు. కాలేజీ పిల్లలకు పిరి పెట్టు. ఈ కష్టాలు చేసుకుంటే వాళ్ళకు పిరి బస్సులు పెట్టినవి ఏం లాము? ఏంటి కట్టినారు అని పిరి బస్సు అవసరం? అది పిరి బస్సు పెట్టారు. పప్పుల మీద 250 రూపాయల కిలో పప్పు, 250 రూపాయల కిలో నూనె. ఎంతకంటే తెచ్చుకొని తింటాం మేము? అవి అన్ని ధరలు తీస్తురా నువ్వు? ఇవన్నీ ఇది పెంచుతావి, ధరలు పెంచుతావి వాడు వీటి మీద. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కొంచెం రేట్లు తగ్గినాయి. ఇవన్నీ ఆడు అప్పులు చేసి గుప్పలు పెట్టిండు. ఆడేం మంచోడు కాడు, ఈడేం మంచోడు కాడు. మన కష్టం చేసుకొని మనం తింటున్నాము. ఇవ్వడేం పెడతలేడు మనకు 10 రూపాయలు. పప్పుల ఉప్పుల రేట్లు కూడా ఆడ పెంచిండు, మధ్యలో పెంచిండు. ఇద్దరు అంతే, తోడు దొంగలు, ఇద్దరు తోడు దొంగలే. ఆడ దొంగనే, ఈడు దొంగనే. ఆయన పొట్ట నిండేదాకా చూస్తారు, ఈయన పొట్ట నిండాలి. ఇక అంతే, అంతకంటే మీకు ఏం లేదు. మన కష్టాలు చేస్తారు, పొద్దున కష్టం చేస్తాము. పొద్దునకి 10 రూపాయలు ఇస్తాడు, ఎవరు లేడు. మన కష్టం చేసుకోవాలి, మనం తినాలి. మన ఓట్ల మీద ఆడు బతుండు, రాజ్యం వెళ్తుండాడు. ఆడే మరి రేవంత్ రెడ్డి ఏమైనా చేస్తాడా రమ్మంటే వస్తాను నేను పోలే ఇంకా. కేసు నడుస్తుంది కానీ ఆయన కేసు దిగుతుందా ఉడుతుందా బాధలు వచ్చినాయి, అన్ని కష్టాలు ఉన్నాయి మాకైతే. మా మనము తలకుంట భూమికే కష్టం వచ్చింది. ఆ భూమి అలా 6-7 కోట్లకు ఎకరం మా భూమి. టాటా కంపెనీకి కిలోమీటర్న్నర ఉంటుంది. అంతా దెబ్బ కొట్టిండు, మమ్మల్ని మోసం చేసిండు అంతా. మా భూమి కింద మా ఆయనకు వస్తుంది. ఏమో 4,000 ఇస్తా అంటుండట, ఎడొస్తాయో మరి. అవి లేవు నాన్న, చేస్తలేడుగా మరి. ఇప్పుడు ఈయన వచ్చే కాడి నుంచి బాగానే ఉంది కానీ ఆయన చేసింది ఈయన కులగొట్టకం అంతా దెబ్బ వచ్చింది. ఇంటికి మోసం అంతా ఇంతే వచ్చింది. అటు రాసిపోయింది, ఈయన కులగొడుతుండే అంత మోసం ఈయనకి. పిరిపాస్ వేస్ట్ పెట్టిండు బిడ్డ, వేస్ట్. ఎందుకంటే కండక్టర్ డ్రైవర్లకు కూడా ఎక్కితందుకు కూడా ఒప్పుకోలేవు, ఎక్కనిస్తలేరు. బియ్యం రేట్లు నిలబడితే అయితే ఉరుకుతూనే ఉర్రాలు, ఒక్కరు కూడా సరిగ్గా ఆపుతూనే లేరు. వేస్ట్ పెట్టిండు, కిరాయింటేనే బెస్ట్ ఉండే. నిజంగా చెప్తున్నాను, దండుగా అది. మా భూమి అయితే ఏమైతే అలగబడుతుంది నాయన, మాకైతే కష్టకాలం ఉంది. చేసుకొస్తుండు చంద్రబాబు నాయుడు గారు మా భూమి అవుటర్ రింగ్ అది ఆడబోయి పార్కు రాసిండు. లంజవాడుకు 5-15 సంవత్సరాలు అవుతుంది. ఆ భూమి ఇవాళ 3-4 కోట్ల భూమి తీసుకొని ఇవాళ ఈ గతి పట్టింది నాకు రాసి. మరి ఈయన వచ్చాడు, ఈయన మంచిగా చేశాడా మరి? ఏడిచ్చాడు 7 లక్షలు ఇస్తాడు ఎకరకు. 7 లక్షలకు గుంట భూమి కూడా రాదు. అప్పుడు
అప్పుడు అప్పుడు 5-6 లక్షలు ఉంది. 5-6 లక్షలకు 7 లక్షలు అని ఒప్పుకుండు. నాకు ఎప్పటి నుంచో వస్తుంది, 20 ఏళ్ళ మా ఆయన చచ్చిపోయి అప్పటి నుంచి వస్తుంది. 4,000 ఇంకా రాలే, వస్తాయట. ఎట్లా సార్కి అట్లే ఉంది. బస్సులో ఒకటి చేసిండు, ఇంకేం చేయలే, ఇంకేం చేస్తాడు ఇక. ఏమో కానీ మాకైతే ఇంకేం వస్తలేవు, కరెంట్ వస్తలేదు, గ్యాస్ 500 అన్నాడు, అది వస్తలేదు. మాకైతే కరెంట్ బిల్లు కడతానే ఉన్న 1000 అంతే. తిండికే ఎందుకమ్మ, తిండి ఏది తింటా తింటాం అంతేగా అమ్మ. వేస్ట్ అది, వేస్ట్ నా పిల్లలకు సవలత్ అయితే బాగా. పిల్లలకు ఫీజులు, చదువున్న ఫీజులు ఎక్కువ అవుతున్నాయి, కాలేజీలో ఫీజులు ఎక్కువ అవుతున్నాయి. ఎంతకంటే కష్టం చేసి కడతారు, అవి ధరలు దించు. కాలేజీ పిల్లలకు పిరి వేసి పెట్టు. ఈ కష్టాలు చేసుకుంటే వాళ్ళకు పిరి బస్సులు పెట్టినవి ఏం లాము? ఏంటి కట్టినారు నువ్వు పిరి బస్సు? అవసరం అది పిరి బస్సు పెట్టావు. పప్పుల మీద 250 రూపాయల కిలో పప్పు, 250 రూపాయల కిలో నూనె. ఎంతకంటే తెచ్చుకొని తింటాం మేము? అవి అన్ని ధరలు తీస్తురా నువ్వు? ఇవన్నీ ఇది పెంచుతావి, ధరలు పెంచుతావి వాడు వీటి మీద. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కొంచెం రేట్లు తగ్గినాయి. ఇవన్నీ ఆడు అప్పులు చేసి గుప్పలు పెట్టిండు. ఆడేం మంచోడు కాడు, ఈడేం మంచోడు కాడు. మన కష్టం చేసుకొని మనం తింటున్నాము. ఎవడేం పెడతలేడు మనకు 10 రూపాయలు. పప్పుల ఉప్పుల రేట్లు కూడా ఆడ పెంచిండు, మధ్యలో పెంచిండు. ఇద్దరు అంతే, తోడు దొంగలు, ఇద్దరు తోడు దొంగలే. ఆడు దొంగనే, ఈడు దొంగనే. ఆయన పొట్ట నిండేదాకా చూస్తారు, ఈయన పొట్ట నిండాలి. ఇక అంతే, అంతకంటే మిక్కిలు ఏం లేదు. మన కష్టాలు చేస్తారు, పొద్దున కష్టం చేస్తాము, పొద్దునకి 10 రూపాయలు ఇస్తాడు, ఎవరు లేడు. మన కష్టం చేసుకోవాలి, మనం తినాలి. మన ఓట్ల మీద ఆడు బతుండు, రాజ్యం వెళ్తుండాడు. ఆడే మనకు ఇది చేస్తుండా? ఒక్క ఓటుకు 1 కోటి రూపాయలు. మన ఓటు మీద ఆడు బతుండు. మన